नमः शिवाभ्यां नवयौवनाभ्यां परास्पराश्लिष्टवपूर्तराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। జిల్లాకే దేవుడు పేరు పెట్టుకోదగిన ఆలయం వేములవాడ రాజన్న ఆలయం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని అగ్రహారం అని కూడా అంటారు. ఎందుకు? అసలు దక్షిణ కాశీగా వేములవాడ క్షేత్రాన్ని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయంలో ఉన్న కోడె మొక్కులు, వాటి విశిష్టత, అలాగే ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయంలో మాంసాహారం ఎందుకు అందుబాటులోకి వచ్చింది, ఈ ఆలయంలో ప్రధానంగా జరిగే పూజలు, మొక్కులు పూర్తిగా తెలుసుకుందాం రండి. హరిహర క్షేత్రమైన వేములవాడలోని ఈ ధర్మగుండానికి ఉన్న పవిత్రత, మహిమ ఆ శివలింగానికి ఉన్నంత. అసలు అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడికి స్వయంగా వేములవాడలో ఉన్న ఈ ధర్మగుండంలోనే మన గర్భగుడిలో ఉన్న శివలింగం దొరికింది. అసలు ఆ నరేంద్రునికి ఉన్న హత్యా పాతకానికి సంబంధం ఏంటి? ఆ హత్య పాతకానికి ఎలా విముక్తి కలిగింది చూద్దాం. ఆలయానికి ఏ వైపు నుంచి చేరుకున్నా ప్రధాన ద్వారం దగ్గరికి రాగానే భక్తులందరికీ ఈ రావి వేప చెట్లు ఇచ్చే చల్లటి గాలి మనసుకు హాయినిస్తుంది. వారు ఎంత శ్రమపడి ఇక్కడికి చేరుకున్నా ఈ గాలి ఏదైతే ఉందో చాలా రిలీఫ్నిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణలోని శివభక్తుల్లో తరతరాల నుంచి దాదాపు మొత్తం గుండ్లన్నీ మన వేములవాడలోని కళ్యాణ కట్టలోనే. తాతల గుండ్లు ఇక్కడే, తండ్రుల గుండ్లు ఇక్కడే, అలాగే మనవళ్ళ గుండు, ముని మనవళ్ళ గుండ్లు అందరివి కూడా మొదటి మొక్కు, మొదటి తల నీలాలు ఖచ్చితంగా ప్రతి ఇంటి నుంచి వేములవాడ కళ్యాణ కట్టలోనే ఇస్తారు.
కార్తీక మాసంలోనే ప్రతి శివుని ఆలయంలో వెలిగించే కార్తీక దీపాలు వేములవాడలో నిత్యం సంవత్సరాంతం కోరిన కోరికలు నెరవేరాలనే కోరుకునే భక్తులందరూ కూడా దీపాలను వెలిగించి స్వామివారిని మనసులో దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ వేములవాడ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి అత్యంత వైభవంగా జరిగే పండుగ. తెలంగాణకు శివుడంటే వేములవాడ రాజన్ననే. వేములవాడ రాజన్న ప్రధాన ఆలయ ప్రాంగణం ఎంత ఉంటుందో రాజన్న ఆలయంలోని ప్రసాద కౌంటర్ కూడా అంతే పెద్దగా ఉంటుంది. ఇక్కడికి వస్తే తప్పకుండా వచ్చిన భక్తులందరూ లడ్డూతో పాటు పులిహోర తినాల్సిందే, తరించాల్సిందే. వేములవాడ రాజన్న ఆలయాన్ని శైవులు, వైష్ణవులతో పాటు జైనులు, బౌద్ధులు కూడా దర్శించుకుంటారు. దానికి నిదర్శనంగా ఈ ఆలయ ప్రాకారం గోడల మీద జైన సంస్కృతిని, బౌద్ధ సంస్కృతిని తెలిపేలా శిల్పాలు కూడా చెక్కబడి ఉంటాయి. వేములవాడ ఆలయంలో భక్తులు చెల్లించే మొక్కుల్లో ప్రధానమైన మొక్కు కోడి సమర్పించటం. అంటే ఈ గిత్తను 200 రూపాయలు ఇస్తే టెంపుల్ చుట్టూ, ఆలయాన్ని చుట్టూ, గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఆ ప్రదక్షిణ చేయించడమే ఈ కోడె మొక్కు. ఈ కోడె మొక్కు తీర్చే అనుకునే భక్తులు సంతానం కోసము ముఖ్యంగా ఒక కోడెను సంతానం కావాలని మొక్కుకుంటారు. అలాగే పెళ్లి కావాలి అని మొక్కునే వాళ్ళు ఒక కోడెను మొదట తిప్పి పెళ్లి అయిన తర్వాత జంటగా వచ్చి 2 కోడెల్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఈ కోడె మొక్కు ద్వారా వచ్చే ఆదాయం ఆలయ ఆదాయంలో 75%. అంటే వేములవాడకు వచ్చే భక్తులందరూ కోడె మొక్కుల కోసం, కోడె మొక్కులు తీర్చుకోవటం కోసం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఎంత శాతంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. 75% అంటే. కోడి మొక్కు అనేది మరి పుణ్యక్షేత్రంలో మనం ఇంత వైభవంగా చూడం. కోడి మొక్కు ఈ ఆలయంలో దాని ప్రసిద్ధి. ధర్మదేవత ఈశ్వరుణ్ణి
వరం కోరింది, తను ఎక్కడ వెలుస్తాడో అక్కడ నేను నీకు సేవ చేసుకుంటా, భాగ్యం కలిగించమని చెప్పి ఆ ఈశ్వరుని వేడుకుంది. కలికాలంలో అన్ని పాదాలు, 1వ పాదం, 2వ పాదం, 3వ పాదం, 4 పాదాలు అని చెప్తారు కదా. ఈ కలికాలంలో ధర్మం ఒకటే పాదం మీద నడుస్తుంది, కానీ ధర్మదేవత అనేటువంటి కోడే 4 పాదాల మీద నడుస్తుంది. ఇంకా రాజరాజేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే రాజరాజ నరేంద్రుని యొక్క పరిపాలనలో సుప్రసిద్ధి కాంచింది కనుక రాజరాజేశ్వర స్వామి ఆయన పేరు మీదనే వెలిసినట్టుగా మన చరిత్రలు చెప్తుంది. అదేవిధంగా ఆ ధర్మదేవత అనేటువంటి యొక్క కోడే ఈశ్వరునికి ప్రీతికరమైనటువంటి యొక్క వాహనం కనుక ఏ భక్తుడైతే ఆ కోరిక వాళ్ళ కోరికలను అనుసరించి ఇక్కడ సమర్పణ చేస్తుంటారో వారు పూర్వకాలంలో వాళ్ళ ఇళ్లలో వెలిసినటువంటి అంటే వాళ్ళ ఇళ్లలో పుట్టినటువంటి దూడలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పణ చేసి కాలక్రమం లోపల ఈ దేవస్థానమే ఇది సమర్పణ చేస్తుంది భక్తులకు టికెట్ రూపంలో. కనుక ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్సాహం లేనటువంటి వాళ్ళు, వివాహం కానటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ మొక్కుతుంటే వాళ్ళకి కోరికలు నెరవేరి జోడు కొల్లాగట్టు అంటే 2 కళ్యాణం అయితే ఇద్దరు వస్తారు కదా దంపతులు. కనుక ఒకరు వచ్చినప్పుడు ఒక కోడెను, ఇద్దరు వచ్చినప్పుడు 2 కోడలను కట్టేసి స్వామివారికి వచ్చేటువంటి యొక్క ఆదాయం లోపల 75% మాకు ఆ ధర్మదేవత ద్వారానే వస్తుంది. మొక్కుల ద్వారానే మాకు ఆదాయం వస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. తర్వాత కాలం లోపల ఈ దేవాలయం అభివృద్ధికి నోచుకోలే కొంత. ఈ ఉమ్మడి రాష్ట్రంలో చాలా అధికారులు చాలా మంచి పనితనాన్ని చూపించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వాళ్ళకు తోచినటువంటి యొక్క సహాయాన్ని అర్చకులకు అన్ని విధాలు కూడా సహాయపడినారు. కానీ ఇక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ద్వారా అది ఏంటి తెలుసుకోలేక అనువంశిక అర్చకత్వం అనేటువంటి దాని మీద మాకు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అర్చక కుటుంబాలకి మాత్రమే అర్చక ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది ఒక సర్క్యులర్ ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రధాన గర్భగుడికి ఎడమ వైపున మత సామరస్యాలకు ప్రతీకగా మనకు మసీదు దర్శనమిస్తుంది. ఈ మసీదు వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు మనతో మాట్లాడుతూ కూడా అన్ని కథలు వినకున్నా కూడా ఇక్కడ ఈ ఆలయానికి ముస్లిం భక్తులు కూడా 30% మంది వస్తూ ఉంటారు రెగ్యులర్గా. కాబట్టి వారికి నిదర్శనంగా, వారి భక్తికి నిదర్శనంగా ఒక ఆలయ భక్తుడు కూడా స్వామివారికి నిత్యం సేవిస్తూ ఉండేవాడు. అతను ఆలయంలోనే మరణించినప్పుడు అతని గుర్తుగా కూడా ఈ మసీదును కట్టినరు అనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. ఎన్ని కథలు ప్రచారంలో ఉన్నా మత సామరస్యానికి ప్రతీకగా ఒక శైవ క్షేత్రంలో మసీదు ఉండటం భారతదేశంలో మరెక్కడా మనం చూడం. ఏ ఆలయంలో లేని విధంగా భారతదేశంలోనే ఎక్కడ చూడని వినని విధంగా మత సామరస్యానికి ప్రతీక రాజన్న ఆలయం. అసలు ఆ మసీదు ఆలయ గర్భగుడి ముందు ఎందుకుంది? పూర్వకాలంలో ఈ మసీద్ అనేటువంటిది ఏం లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క దండయాత్రలో భాగంగా ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చినట్టు, స్వామివారిని పరీక్షించినట్టు ఇక్కడ ఆధారాలు ఏమి లేవు. కానీ చెప్తుంటే మా పూర్వీకులు చెప్పింది విన్నాం మాత్రమే, అంతే. ఆధారాలు కూడా ఏమి లేవు. ముస్లిమ్స్ దండయాత్రలు చేసినప్పుడు ప్రతి దేవాలయంలో, ఇప్పుడు కాశీలో మసీదు ఉన్నది, అది ఎట్లా వచ్చింది? ఇది దక్షిణ కాశీ అంటున్నాం, ఇక్కడ మసీదు ఎట్లా వచ్చింది అంటే అప్పుడు వాళ్ళు పరిపాలనలో వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి కొరకే పెట్టినటువంటి ఒక స్థలం తప్ప వేరే ఏమి చరిత్ర ఏమి లేవు. కాకపోతే ఇక్కడ 30% ముస్లిమ్స్ స్వామివారిని దర్శిస్తారు. ఇక్కడ రాజరాజేశ్వర స్వామిని దర్శించి కోడెను కట్టి పుట్టి వెంటికలు తీస్తారు, కుంకుమ పూజ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, ఒక బొట్టు పెట్టుకోరు తప్ప వాళ్ళ పిల్లలకు కూడా స్వామివారి పేరు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటువంటి ముస్లిం భక్తులు 30% వస్తారు. వాళ్ళు మనకి ఎప్పుడు వస్తారు వాళ్ళు అంటే మనకి జూలై లాస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోపల వాళ్ళ దర్శనాలకు వస్తారు. ఎందుకు ఆ సమయం అంటే వాళ్ళకి వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు వస్తారు.
ఒకప్పుడు వేములవాడ ఆలయానికి, ఆలయ గ్రామానికి గ్రామ దేవతగా ఉంది బద్దిపోచమ్మ. ఈ బద్దిపోచమ్మ ఆలయంలో కూడా ఒడిబియ్యము, గాజులు సమర్పణ నిత్యం ఉంటుంది. అలాగే కోడి పుంజల్ని బలి ఇవ్వటం, ముఖ్యంగా అమ్మవారికి శాఖను సమర్పించటం ఇక్కడ ప్రధాన విశిష్టతగా చెప్పొచ్చు. గర్భగుడి దగ్గర వేములవాడ ఆలయ క్షేత్రంలో కోడె మొక్కుకు ఎంత ప్రాశస్త్యం ఉందో, ఈ బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి సమర్పించే ఒడిబియ్యం, గాజులకి, సారెకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. బద్దిపోచమ్మ గ్రామదేవత. గ్రామదేవత గ్రామాన్ని కాపాడడానికి కొరకై అప్పుడు అదే చివరి ఊరు. ఇప్పుడున్న బద్దిపోచమ్మ ఏదైతే దేవాలయం ఉందో ఈ గ్రామానికి అది లాస్ట్ ఆఖర్ ఎండ్. అది దాటి ఎవరు వెళ్ళలే ముందరికి ఎక్కడికి కూడా. డెవలప్మెంట్ లో భాగంగా అందరూ ఊర్లో జాగాలు ఉంచుకొని అందరూ కట్టుకొని ఇది 3-4 కిలోమీటర్ల దొరకు వ్యాపించి ఉంది ఈ యొక్క గ్రామం. కనుక అప్పుడు బద్దిపోచమ్మకు బోనాలు సమర్పణ చేసి వారు ఇక్కడ భోజనం చేసి నిద్ర చేసి వెళ్తుండే. ఆదివారం సాయంత్రం వచ్చి సోమవారం ఉపవాసం ఉండి మంగళవారం గ్రామదేవకు బోనాలు సమర్పణ చేసి సాయంత్రం వెళ్తుంది. ఇది ఆచారంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారంగా ఉదయం వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, సాయంత్రం వెళ్ళిపోతారు. బద్దిపోచమ్మ ఆలయం దగ్గర మొక్కులు ఏవైతే చెల్లిస్తున్నారో, మామూలుగా అయితే శైవ క్షేత్రాల్లో మాంసం అనేది విరుద్ధం, ఎక్కడ కనిపించని విషయం, కానీ ఇక్కడ అది కనిపిస్తుంది. ఎందుకని? గత కాలంలో ఆదిశంకరాచార్యుల వారు ఎక్కడైతే బలి చేసేటువంటి శక్తిపీఠాలు ఉన్నాయో, విజయవాడ కానీ ఇంకా ఇతరత్ర క్షేత్రాలలో దున్నపోతులను కానీ మేకలను కానీ బలిచ్చేటువంటి యొక్క స్థలాలలో ఆ శక్తినంతా కూడా శ్రీచక్రాన్ని స్థాపితం చేసి ఆ శక్తినంతా కూడా శ్రీచక్రములోకి ప్రవేశపెట్టిన. తద్వారా శ్రీచక్రం అంటే ఏంటిదంటే శరీరం, నవరంధ్రాలతో ఉన్నది శ్రీచక్రం. ఆ చక్రాన్ని ఎవరైతే కలికాలంలో మానవులు అర్చన చేస్తారో ఈ బలిహరణ అనేటువంటిది ఉండదు. మా గ్రామంలో కూడా బలిహరణ లేదు. ఒక కాలంలో కోడి పిల్లని విడిచిపెట్టడం అంటే పిల్లలు అనారోగ్యాన్ని పాలైతే పోచమ్మ వచ్చింది, ఎల్లమ్మ అయింది, మైసమ్మ అయిందని వెనక మన తెలంగాణ ప్రాంతంలో పోచమ్మ అయింది అని అంటుంటారు, వేపాకు పెట్టి చేస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ బద్దిపోచమ్మ ఆలయంలో కోడి పిల్లని విడిచిపెడుతున్న అమ్మవారి, కానీ చంపుడు కోసుడు తినుడు అనేటువంటిది ఇప్పుడు ఈ కాలంలో బాగా అయిపోయింది. దానిగా అది మేం మాట్లాడితే కాదు కానీ ప్రభుత్వాలే దాన్ని అది నిషేధించాలి. కాకపోతే తెలంగాణ ప్రాంతంలో అది ఆ తినేటువంటి విధానం కల్చరల్ ఎక్కువ ఉంది కనుక అటువంటిది దేవుడి దగ్గరకు వచ్చినాము, ఆయన పని అయిపోయింది, ఈ పని ఉన్నది కదా, ఆ దిన్నాకి రారు. ఈ సోమవారం ఉపవాసం ఉండి అది వేసుకొని తిని అటే వెళ్ళిపోతారు, మళ్ళీ రారు. కనుక ఇక అది అట్లా ఉంది. అది కళ్ళు పోయడం అంటే వల్లు బండకు కళ్ళు పోయడము, సార పోయడము, కోడి పిల్లని విడిచిపెట్టడం. పిల్లలు అనారోగ్యం అయితే కోడి పిల్లని విడిచిపెట్టి కోడి ఎగురుతుంది కదా, కనుక కోడి లెక్క ఎగరాలి, అట్లా సమర్పణ. బద్దిపోచమ్మకి అమ్మవారికి ఒడిబియ్యము, బోనము, కళ్ళు శాఖ తప్పకుండా భక్తులందరూ సమర్పించే కానుకలు. ఇవి సమర్పిస్తేనే వాళ్ళ మొక్కులు తీరుతాయని ఇక్కడి భక్తులంతా నమ్ముతారు.
ఆ కళ్ళు శాఖ ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు బోనాలు కూడా చాలా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలని ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తారు. రాష్ట్రంలోనే అత్యంత ఆదాయం కల దేవాలయాల్లో వేములవాడ రాజన్న ఆలయం ఒకటి. ఈ ఆలయానికి ప్రత్యేక సందర్భాల్లో సుమారు లక్షల్లో భక్తులొచ్చి రాజన్నను దర్శించుకుంటారు. అంతేకాదు ఇక్కడి కోడె మొక్కులు ఎంతో మంది ఇళ్లల్లో ఇళ్ల మొక్కులుగా ఉన్నాయి. ఈ ఇంటి దేవుడు రాజన్న చాలా మంది ఇంటి దేవుడిగా పిలువబడుతున్నాడు. మన రాష్ట్రంలోని తెలంగాణకి చెందిన శివభక్తుల్లో ప్రతి శివభక్తుడు కూడా దర్శించదగిన ఆలయం వేములవాడ రాజన్న ఆలయం. ఇది ఇవాల్టి మన ఆలయం. కెమెరామెన్ రూపాల్ సాయితో యశోద, పల్లవి టీవీ. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రము పూర్వము కరీంనగర్ జిల్లాలో ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాగా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక మహాక్షేత్రం ఇది. ఈ క్షేత్రాన్ని ఏ భక్తుడైతే దర్శించుకుంటారో, ఏ భక్తురాలైతే దర్శించుకుంటారో వారందరికీ వారి వారి యొక్క కోరికలు భగవంతుడు ఉన్నపరంగా కూడా నెరవేరుస్తున్నాడు. వాళ్ళ కోరికలను అనుసరించే భక్తుల తాకిడి పెరుగుతుంది. కనుక ప్రతి భక్తుడు ఈ స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం.